వచ్చేసింది ఆది శ్రావణం షాపింగ్ అంతటికి అతిపెద్ద కేజీ సేల్ తో పాటు అప్ టు 61% ఆఫ్ 1+1 ఆఫర్స్, కాంబో ఆఫర్స్ ఇంకా మరెన్నో. సిఎంఆర్ షాపింగ్ మాల్. వ్యవసాయానికి ఉచిత విద్యుత్ సరఫరా చేయడంలో కూటమి ప్రభుత్వం పూర్తిగా విఫలమైంది. విద్యుత్ సరఫరా విషయంలో ప్రభుత్వం ఇచ్చిన హామీకి, కరెంట్ ఇస్తోన్న విధానానికి పొంతన లేకుండా పోయింది. దీంతో వరి పైరు బీటలు వారింది. రాబోయే 10 రోజుల్లో కరెంట్ అందకపోతే సాగు చేసిన వరి పంటలు పూర్తిగా ఎండిపోయే ప్రమాదం ఉందని ఆందోళన వ్యక్తం చేస్తున్నారు నెల్లూరు జిల్లా సంగం మండలం రైతులు. నెల్లూరు జిల్లా సంగం మండల కావలి కాలువ కింద 15,000 ఎకరాలలో రైతులు వరి పంట సాగు చేశారు. రెండో క్రాప్ కి నీరు, విద్యుత్ సరఫరా ఇస్తామన్న ప్రభుత్వ హామీతోనే చిన్న సన్నకారు రైతులు వరి పంట వేశారు. వ్యవసాయానికి 9 గంటల విద్యుత్ అందుతుందన్న నమ్మకం వారిని ముందుకు సాగించింది. తీరా మరో 15-20 రోజుల్లో వరి పంట చేతికొచ్చి కోత ప్రారంభం అవుతుందనే సమయానికి చంద్రబాబు సర్కార్ వారిని నిట్ట నిలువున అదే కావలి కాలువలో ముంచేసింది. వారానికి 3 రోజులు విద్యుత్ ఇచ్చి 4 రోజులు కోత విధించడంతో పంటలు బీటలు వారాయి. 30 ఏళ్లుగా చిన్న సన్నకారు కౌలు రైతులు సాగు చేస్తున్న ఈ రెండో కారుకు ఏనాడు ఏర్పడని అవాంతరం ఇప్పుడు ఏర్పడింది. వీళ్ళు కరెంటు 7 రోజుల్లో 4 రోజులు కట్ చేసేస్తున్నారు. పూర్తిగా 3 రోజులు పారుతున్నాయి. మా భూములన్నీ కూడా ఎర్ర నేలలు, మెరక భూములు, కావుల కెనాల్ బడిగీత కూడా 15,000 ఎకరాలు వరి సాగులో ఉంది. అయితే ఇప్పుడు దాదాపు 5,000 ఎకరాలు దాదాపుగా ఎండిపోయే పరిస్థితిలోకి వచ్చేసింది. రైతు ఇప్పుడుండే పరిస్థితుల్లో ఒక ఎకరానికి మేము దాదాపుగా 35,000 రూపాయలు ఖర్చు పెట్టాం. 35,000 ఖర్చు పెడితే కూడా ఇప్పుడు చిరుపొట్ట దశలో ఉన్నప్పుడు ఇప్పుడు ఏమాత్రం డ్యామేజ్ జరిగినా కూడా మా రైతులందరూ ఆత్మహత్య ప్రయత్నం చేసుకోవాల్సిందే. కానీ దీనికి పరిష్కారం జరిగేదానికి మా అధికారులు వెంటనే స్పందించి మాకు యథాతథంగా 9 గంటల కరెంట్ ఇచ్చి మా పంటలు కాపాడాలని, ఇప్పుడు మాకు రైతులు పంటలు కాపాడకపోతే మేము ఆత్మహత్య మాకు శరణ్యం అనేది ఖచ్చితంగా జరుగుతూ ఉన్నది. ప్రభుత్వం చేసిన మోసానికి ఒక్కసారిగా రైతుల్లో తిరుగుబాటు మొదలైంది. సంగం మండల కేంద్రంలోని సబ్స్టేషన్ వద్ద కాలువ రైతులు ఆందోళన చేపట్టారు. వ్యవసాయానికి 9 గంటల విద్యుత్ సక్రమంగా సరఫరా చేయటం లేదంటూ నిరసన తెలిపారు. అధికారులు ఏకపక్షంగా విద్యుత్ కోతలు విధిస్తున్నారని రైతులు ఆగ్రహం వ్యక్తం చేశారు. వారానికి 3 రోజులు విద్యుత్ ఇచ్చి 4 రోజులు కోత విధించడం వల్ల పంటలు ఎండిపోయే పరిస్థితి ఏర్పడిందన్నారు. సుమారు 15,000 ఎకరాల సాగుపై విద్యుత్ కోతల ప్రభావం పడుతోందని తెలిపారు. కనీసం 15,000 ఎకరాలు ఎల్నినో ప్రభావం వల్ల ఎండిపోయే పరిస్థితికి వచ్చింది. సిరుపొట్ట దశలో ఉంది. పాలెక్కే పరిస్థితి లేదు. ఒకవేళ అది పాలెక్కినా పొట్ట తెలుపు వచ్చి డలార్లు కూడా కొనే పరిస్థితి లేదు. దీనివల్ల తీవ్రంగా నష్టపోయే పరిస్థితి మాకుంది. రాత్రి 12 గంటల తర్వాతైనా పాత పద్ధతిలో విద్యుత్ సరఫరా పునరుద్ధరించకపోతే పురుగుల మందు డబ్బాలతో సబ్స్టేషన్ ను దిగ్బంధిస్తామని హెచ్చరిస్తున్నారు రైతులు. ఖచ్చితంగా కనుక ప్రభుత్వము ఈ విద్యుత్ సరఫరాను పునర్నిర్మాణం చేయించి తిరిగి సరఫరా కొనసాగించినటువంటి పక్షంలో తీవ్రమైనటువంటి నష్టం వాటిల్లుతుంది. తమకు ఆత్మహత్యలే దిక్కు శరణ్యం అవుతుంది. అందుకు బాధ్యత పూర్తి స్థాయిలో ఈ కూటమి ప్రభుత్వమే ఉంటుందని చెప్పి కూడా రైతాంగం పెద్ద ఎత్తున ఆగ్రహం వ్యక్తం చేస్తున్నారు. వీడియో జర్నలిస్ట్ భద్రత లోకేష్, సాక్షి టీవీ.